హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు పార్ట్ 4. హాయ్ మాను అంటూ వచ్చిన కృష్ణ దీప్తులను చూస్తూనే ఆశ్చర్యపోతూ, ఏంటి ఏకంగా ఆఫీస్కి వచ్చేశారు? కాస్త కంగారుగా పడుతూ అటు ఇటు చూస్తూ అడిగింది మనోజ్ఞ. నిన్నేం డిస్టర్బ్ చేయలేం తల్లి. వాత్సల్య ఆశ్రమంలో ఫంక్షన్ ఏర్పాటు చేశాం. డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ పనిలో భాగంగా కృష్ణ వస్తుంటే ఈ వంకతోనైనా మీ బాస్ని చూడొచ్చు అనుకుంటూ నేను వచ్చాను అంది దీప్తి నవ్వుతూ. 5 నిమిషాల పాటు మనోజ్ఞతో మాట్లాడి తర్వాత కృష్ణ మనోహర్ క్యాబిన్లోకి వెళ్ళారు. లోపట్నుంచి పెద్ద పెట్టున నవ్వులు కబుర్లు గలగలా వినిపిస్తుంటే, ఒకే జాతి పక్షులు, ఏ చీకు చింతలేని వాళ్ళు కాబట్టే అంత హాయిగా నవ్వుకోగలుగుతున్నారు అనుకొని మనోజ్ఞ చిరుచేపల ఈర్ష్య మొదలవుతుంటే, ఇంతలో లోపలికి రమ్మని పిలుపు రాగా వెళ్ళక తప్పలేదు ఆమెకి. దీప్తితో ఎంతో చనువుగా మాట్లాడుతున్న కృష్ణ మనోహర్ని చూడగానే మనోజ్ఞ మనసు ఈర్ష్యతో రగిలిపోయింది. ఏ అమ్మాయితోనూ అంతగా మాట్లాడని అతను దీప్తితో నవ్వుతూ అభిమానంగా ఆరాధనగా చూస్తూ ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లు మాట్లాడుతుంటే ఒంటికి కారం రాసుకున్నట్లు అయ్యింది. అంతలోనే వివేకం వెన్ను తట్టడంతో, చ ఇదేంటి, తను దీప్తి మీద ఈర్ష్యపడమేంటి? బుద్ధి లేదు తనకి. లేకుంటే తనెంతో ఆదరించిన దీప్తి సంతోషంగా ఉంటే చూడలేకపోవడమెందుకు అనుకుంటూ తనను తానే మందలించుకుంది. అమ్మాయిలు కూడా ఓ పక్క చదువుకుంటూనే ఇంత యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా అభినందనీయం. వెల్ డన్, కీప్ ఇట్ అప్ అంటూ కృష్ణ మనోహర్ పొగుడుతుంటే, కేవలం పొగిడి పంపేస్తాడా? సాయమేమైనా చేస్తాడా? అసలే లెక్కల్లో అంత నిక్కచ్చిగా ఉంటాడు అనుకుంది మనోజ్ఞ. మిస్ మనోజ్ఞ, ఈ నెల 15న ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేయండి. ఆ రోజు మొత్తాన్ని వాత్సల్యకి అంటే వీళ్ళకి కేటాయిస్తున్నాను. అలాగే అకౌంటెంట్కి 2 lakhs క్యాష్ తీసుకొని రమ్మనండి అంటూ మిగిలిన పనులు చకచక అతడు చెప్పుకు పోతుంటే శ్రద్ధగా నోట్ చేసుకుంది మనోజ్ఞ. ఆమె చేతిలో పెన్సిల్ చకచకా కదులుతుంటే సరదాగా నేర్చుకున్న షార్ట్ హ్యాండ్ మనోజ్ఞకి ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. అందుకే అంటారు, చేతిలో విద్య ఉంటే సముద్రాలు దాటి వెళ్ళినా నిశ్చింతగా బతకవచ్చని అనుకుంది దీప్తి. మనోజ్ఞ తన సీట్లోకి వెళ్ళి పనిలో నిమగ్నమైంది. 30 గంట తర్వాత కృష్ణ దీప్తి అతడు ఇచ్చిన డొనేషన్ తీసుకొని మనోజ్ఞకి బాయ్ చెప్పి కదిలారు. వారి వెంట బయటికి వచ్చిన కృష్ణ మనోహర్ వాళ్ళు కనుమరుగయ్యేంత వరకు చూసి, దీప్తి మీ ఫ్రెండా? వెరీ నైస్ గర్ల్ అన్నాడు. అవును అన్నట్టు తలాడించింది మనోజ్ఞ. చూస్తుండగానే 15వ తారీఖు రానే వచ్చింది. ఆ రోజు ఆఫీస్కి వస్తూనే, మనోజ్ఞ, నేను అర్జెంటు పని మీద ఒక బిల్డర్ని కలవాలి, గంటలో వచ్చేస్తాను. నేను వచ్చేలోగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉండండి. వాత్సల్య ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పేసి ముఖ్యమైన పనులేవో చూసుకొని వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్. అతనితో కారు ఎక్కడం ఇది 2వసారి అవుతుంది. ఛ, ఇంకొంచెం మంచి డ్రెస్ వేసుకొని రావాల్సింది అనుకుంది మనోజ్ఞ తనని తాను చూసుకుంటూ. తర్వాత పనిలో మునిగింది. గంట తర్వాత కృష్ణ మనోహర్తో కలిసి ఆమె వెళ్తుంటే కొందరు ఆశ్చర్యంగా చూసినా, మరికొందరు ఎలాగో పిఏ కదా, అన్ని పనుల్లోనూ తోడుండాల్సిందే అనుకున్నారు. వాళ్ళిద్దరూ ఆశ్రమానికి చేరుకోగానే రివ్వున దీప్తి ఎదురొచ్చింది. ఓ వచ్చేశారా, బిజీ అని చెప్పి రారు అనుకున్నాను, వచ్చినందుకు థ్యాంక్స్ అంది వికసిత వదనంతో. ఆ ఆనందం తామిద్దరిని చూసా లేక కృష్ణ మనోహర్ని చూసా అనుమానపడింది మనోజ్ఞ. ఏంటి దీప్తి, ఫంక్షన్ భారమంతా నీ ఒక్కదాని మీదనే వేసుకున్నావా? పోయిన వారం కన్నా బాగా చిక్కిపోయావు అన్నాడు మనోహర్. అతని మాటల్లో తొనిగిన అభిమానం, ఆతృత, ఆరాటం గమనించి ఆశ్చర్యపోయింది మనోజ్ఞ. వీళ్ళు తరచూ కలుసుకుంటున్నారు అన్నమాట అనుకోకుండా ఉండలేకపోయింది. కృష్ణతో కాక దీప్తి వెనకనే తిరుగుతున్న కృష్ణ మనోహర్ని చూస్తుంటే ఎంత వద్దనుకున్నా ఈర్ష్యగానే అనిపించసాగింది మనోజ్ఞకి. కృష్ణ సరే ఒకచోట నిలబడకుండా తిరుగుతూ అన్ని పనుల్లోనూ తానే అన్నట్లు ఉండేసరికి చాలా ఒంటరిగా ఫీల్ అయ్యింది మనోజ్ఞ. ఫంక్షన్ ముగిసేసరికి 9 అయిపోయింది. ఎవరి నుంచో ఫోన్ రాగానే
బాయ్ చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు కృష్ణ మనోహర్. కృష్ణ, దీప్తి ఇంకా బిజీగానే ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఈజీగా 2 గంటలైనా పడుతుంది. బస్సులు దొరుకుతాయో లేదో అనుకుంటూ దీప్తి దగ్గరికి వెళ్ళి, ఇక నేను వెళ్తానే అంది మనోజ్ఞ. అరెరే, సారీనే, పనిలో పడి నీ గురించి మర్చిపోయాను. అయినా ఈ టైంలో ఎలా వెళ్తావు? మా ఇంటికి వచ్చేసాయి, నీతో చాలా మాట్లాడాలి అంది దీప్తి. దాంతో ఆమె వెంట వెళ్ళలేక తప్పలేదు మనోజ్ఞకి. వాళ్ళిద్దరిని చూస్తూ పలకరింపుగా నవ్వింది హేమ. తా చెడ్డ కోతి వనమెల్లా చేరిందని మా దీప్తి నిన్ను ఈ సోషల్ మీడియాలోకి సర్వీస్లోకి లాగేస్తుందా అడిగింది మనోజ్ఞ. అదేం లేదాంటీ. అంకులేరి అడిగింది మనోజ్ఞ. నెలకి 20 రోజుల పాటు ఊర్లు తిరగడమే సరిపోతుంది ఆయనకి. ఇదేమో కాలేజ్తో ఇలాంటి వాటితో ఫుల్ బిజీ. నేను ఒంటరిగా ఉండాల్సి వస్తున్న సంగతి పట్టదు ఇద్దరికి అంది హేమ. అమ్మ ప్లీజ్, సీడీ ఆన్ చేయకు, చాలా రోజులకి కలుసుకున్నాం, మమ్మల్ని వదిలి అంటూ మనోజ్ఞని తన రూమ్లోకి లాక్కెళ్ళిపోయింది దీప్తి. రాత్రి 1 గంట వరకు కబుర్లు చెప్తూనే ఉంది దీప్తి. అయితే అవి ఎప్పట్లా ఆనందాన్ని, రిలాక్సేషన్ని ఇవ్వలేకపోయాయి మనోజ్ఞకి. ఎందుకంటే వాటిలో చాలా వరకు కృష్ణ మీద కంప్లైంట్స్, మిగిలినవన్నీ కృష్ణ మనోహర్తో పెరిగిన పరిచయం గురించే కావటం. దీప్తి తరచుగా కృష్ణ మనోహర్ని కలుస్తుందని, అతని మీద అభిమానం పెంచుకుంటుందని చాలా త్వరగా అర్థమైపోయింది మనోజ్ఞకి. అందుకే దుఃఖం తన్నుకొచ్చింది. పెదవి విప్పితే ఎక్కడ ఏడుపు వచ్చేస్తుందో అన్న భయంతో కొడుతూ అనాసక్తంగా వినసాగింది. కానీ వేరే లోకంలో విహరిస్తున్నట్లుగా దీప్తి అంతగా గమనించలేదామని. కృష్ణ తనని అంతగా పట్టించుకోకుండా తిరగటం, కృష్ణ మనోహర్ స్పెషల్ అటెన్షన్ చూపించడంతో దీప్తిలో అతని మీద మొదట కలిగింది అనురాగమే అయినా క్రమంగా అది పెళ్లికి దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమె కోరుకున్నది ఏమైనా తల్లిదండ్రులు నెరవేర్చే వాళ్లే కదా. అనుకోగానే ఎంత వద్దనుకున్నా కీచిత్తు ఈర్ష చేపపిల్లలా కదలాడింది. అంతలోనే దీప్తి ఎలాగో ఐశ్వర్యవంతురాలు, ఎలాగో అదే రేంజ్లో ఉన్న వాళ్లతోనే పెళ్ళవుతుంది. ఆ ఐశ్వర్యవంతుడు కృష్ణ అయితేనే, కృష్ణ మనోహర్ అయితేనే తనకెందుకు జెలసి? అయినా దీప్తి కృష్ణని అభిమానిస్తున్నప్పుడు కలగని బాధ ఇప్పుడు ఎందుకు కలుగుతుంది? కృష్ణ మనోహర్ని మనసులో ఆరాధించడం వల్లనేగా. అందని ద్రాక్షని ఆశించడం అవివేకం. తన ప్రియ నెచ్చలి కోరుకున్న వాడిని ఇక తన మనసులో నుంచి తీసేయాలి అనుకుంది గట్టిగా. ఏంటే, అడిగిన దానికి జవాబు ఇయ్యవు? ఓ సారీ, నిద్ర వస్తుందేమో, నా సోదితో నీ అలసటని గుర్తించలేదు, వెరీ వెరీ సారీ అని దీప్తి అంటుంటే మనోజ్ఞ మనసు గిల్టీగా ఫీల్ అయ్యింది. పర్వాలేదు లేవే అంది మనోజ్ఞ దీప్తి చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ. 5 క్షణాల్లో నిద్రలోకి జారుకుంది దీప్తి. అమాయకంగా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ, భగవంతుడా, అందరి సుఖశాంతులు కోరుకునే దీప్తికి అంతా మంచే జరిగేలా చెయ్యి తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది మనోజ్ఞ. రోజులు వేగంగా పరుగులు తీస్తున్నాయి. కృష్ణ మనోహర్, దీప్తి తరచుగా కలుసుకోవడం, ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవడం మనోజ్ఞకి మామూలు విషయాలయ్యాయి. కృష్ణ, దీప్తి, కృష్ణ మనోహర్లు తరచుగా కలుసుకుంటూ టచ్లో ఉండుండడం చాలా సహజంగా భావించే స్థితికి ఎదగగలిగింది మనోజ్ఞ. అందుకే ఆమెలోని ఈర్ష్యభావం అదృశ్యం కాసాగింది. వాళ్ళిద్దరూ ఒకటి కావడమే న్యాయం అనుకునేలా ఎదగగలిగింది. ఆమెలో చెలరేగే భావాలన్నీ గమనించేంత తీరికలేని కృష్ణ, దీప్తిలు ఎప్పట్లాగే ఆమెతో తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. దీప్తి పెళ్లికి ముందే తను మరో జాబులో చేరితే మంచిదన్న ఉద్దేశంతో జాబు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఏవీ బెటర్గా కనిపించకపోవడంతో తాను చేస్తున్న జాబు మీదే ఏకాగ్రత చూపించి పనిలో మంచి మార్కులు సంపాదించింది. మళ్ళీ తను గుర్తు చేయవలసిన పని లేకుండా వర్క్ అంతా సిస్టమేటిక్గా వేగంగా జరిగిపోతుండటంతో కృష్ణ మనోహరే గాక ఆఫీస్లోని వాళ్ళు ఆమెని అప్రిషియేట్ చేయసాగారు. మనోజ్ఞ పనంతా ముగించుకొని ఇంటికి బయలుదేరుతుండగా దీప్తి ఓ చిన్న బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చింది. వస్తూనే మాను
మనం ఒక ఇంటికి వెళ్ళాలి, నువ్వు తోడుగా రావాలి అంది కమాండింగ్గా. ఎవరింటికి ఏంటి? నవ్వుతూ అడిగింది మనోజ్ఞ. నాన్న తన పనుల మీద బెంగళూరు వెళ్ళారు. అమ్మ ముంబైలో బంధువుల పెళ్ళికి వెళ్తూ నన్ను రమ్మంది, కానీ నాకు ఇష్టం లేక వెళ్ళలేదు. సెలవుల మూలంగా ఒక్కదాన్ని ఉండాలంటే బోరుగా అనిపించింది. అదే చెప్తే మనోహర్ వాళ్ళ ఊరికి రమ్మన్నాడు. నువ్వు తోడుగా రా, ఉంటే బాగుంటుంది అని దీప్తి తనదైన ధోరణిలో చెప్పింది. మనోహర్ వాళ్ళింటిగా అనుకొని గతుక్కుమంది మనోజ్ఞకి. దీప్తిని తన వారికి అందరికీ చూపించాలనుకున్నాడేమో, ఆమెతో అక్కడ సరదాగా గడపాలనుకున్నాడేమో. మధ్యలో తనెందుకు అనుకుంటూ, సారీ దీప్తి, రేపు సండే కదా, మా ఊరికి వెళ్దామనుకుంటున్నాను అంది. దాంతో దీప్తి బలవంత పెట్టలేదు. 3 రోజుల తర్వాత శ్రీరామ్ నుంచి మనోజ్ఞకి ఫోన్ వచ్చింది. మనోజ్ఞ, దీప్తి నీ దగ్గరికి వచ్చిందా? మీ ఆంటీ ఇంకా ముంబై నుంచి రాలేదు. దీప్తికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు. క్షణం పాటు మనోజ్ఞకి ఏం చెప్పాలో తోచలేదు. ఏ విషయము తండ్రి దగ్గర దాచిన దీప్తి ఈ సంగతి చెప్పలేదేంటి? కారణం ఉండే ఉంటుంది. తను చెప్తే బాగుండదు. అలాగని ఆయన కంగారు పడుతుంటే విండకుండటం ఎలా అనుకుంటూ, అదే మా ఫ్రెండ్ పెళ్ళి అని నిజామాబాద్ వెళ్ళింది. సెలవు దొరక్క నేను వెళ్ళలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉందేమో అంకుల్ అంది. సరేనమ్మా అంటూ ఫోన్ కట్ చేస్తాడు శ్రీరామ్. ఫోన్ పెట్టేసి 5 నిమిషాల పాటు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కృష్ణ మనోహర్ పర్సనల్ ఫోన్కి కాల్ చేసింది. హాయ్, ఏంటి మనోజ్ఞ, ఏదైనా అర్జెంటు పనా అడిగాడు అతను. ఒకసారి దీప్తితో అర్జెంటుగా మాట్లాడాలి సార్ అంది కంగార్ని అణుచుకుంటూ. దీప్తి, ఫోన్ అంటూ ఆమెకు ఫోన్ అందించాడు. తను శ్రీరామ్తో ఏం మాట్లాడిందో వివరంగా చెప్పింది మనోజ్ఞ. సరే, పెళ్ళి అని చెప్పి మంచి పని చేశావు, థ్యాంక్స్. మేము ఈరోజు సాయంత్రం బయలుదేరుతాం అంది దీప్తి. హమ్మయ్యా అనుకుంది మనోజ్ఞ. కానీ మనసుకి ఇంకా స్థిమితం చిక్కలేదు. తండ్రి దగ్గర అంత స్వేచ్ఛ ఉన్న దీప్తి ఎందుకలా చెప్పిందన్న ప్రశ్న మనసును తులుస్తుంటే ఆలోచనలో పడింది. కారుని ఓ పక్కగా పెట్టి 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ని అటెండ్ చేయడానికి వచ్చిన శ్రీరామ్ తనకెదురుగా వస్తున్న జంటని చూస్తూ స్టన్ అయిపోయాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.